లెక్క చూపని ఆభరణాలున్నాయని ముంబైలో అనుష్క శర్మని కస్టమ్స్ అధికారులు నిర్బంధించారు. తనని విచారిస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, దీనిపై మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? పుణ్యమా బాలీవుడ్ యాక్ట్రెస్ కి తర్వాత సినిమా యాక్టర్లకి ముంబై ఎయిర్పోర్ట్ కి ఏమాత్రం పడినట్టుంది. వరుస పెట్టేసి కస్టమ్స్ డిపార్ట్మెంట్ క్వశ్చనీర్ ని, అంటే ఎప్పుడైతే వీళ్ళు విదేశాలకు వెళ్లి వెనక్కి వస్తుంటారో ఆ టైంలో కస్టమ్స్ డిపార్ట్మెంట్ చెకింగ్ లో వరుస పెట్టేసి సినిమా యాక్టర్ దొరుకుతున్నారు. తాజాగా మీరు ఇంతకుముందు చెప్పినట్టు అనుష్క శర్మ ఎవరైతే హిందీ రబ్ది బనాది జోడీ లాంటి సినిమాల్లో ఒక టాప్ యాక్ట్రెస్ గా ఎవరైతే ఉన్నారో ఆమెని ఐఫా అవార్డ్స్, కెనడాలో ఐఫా అవార్డ్స్ పార్టిసిపేట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ముంబైకి తిరిగి వస్తుందో ఆ క్షణంలో ఆమె బ్యాగ్ లో చాలా వాల్యుబుల్ కాస్ట్లీ ఐటమ్ దొరికాయి. దీంతో వాటికి ఏమాత్రం పన్ను కట్టలేదు, ఎక్కడ కస్టమ్స్ డ్యూటీ గానీ ఏమీ పే చేయలేదు. దాంతో ఆమెని డిటైన్ చేశారు. డిటైన్ చేసి ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. మొత్తం టోటల్ వర్త్, దాని వాల్యుబుల్స్ ఎంత ఉన్నాయి ఏమిటనేది ఇప్పుడు డీటెయిల్స్ అనేది మనకు అందాల్సింది. కానీ మనకు అది ప్రాథమిక అందిన సమాచారం వల్ల చాలా వాల్యుబుల్, అందులో ఒక వాచ్, కాస్ట్లీ వాచ్ ఉన్నట్టు, జ్యువెలరీస్ కొన్ని ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. బట్ ఇట్ ఈస్ టోటల్ ఓవరాల్ గా మనకు సమాచారం అందాల్సింది. బట్ చాలా కాస్ట్లీ ఇవన్నీ తీసుకొచ్చింది. ఇప్పుడు కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫస్ట్ టోటల్ గా దీన్ని సంబంధించినటువంటి కస్టమ్స్ డ్యూటీని పే చేయమంటారు. ఒకవేళ వాల్యూ సపోజ్ క్రోర్స్ రూపీస్ వెళ్తే ఐటీ డిపార్ట్మెంట్ కూడా దీంట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు. బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి అనుష్క ముంబై ఎయిర్పోర్ట్ మీద ఉంది. కస్టమ్స్ డిపార్ట్మెంట్ క్వశ్చన్స్ ఎదుర్కొంటుంది. ఆమె కస్టమ్స్ డ్యూటీ టోటల్ పే చేస్తే తప్ప బయటికి రాని పరిస్థితి ఉంది. పూర్ణిమ, థ్యాంక్ యూ శ్రీనివాస్. టొరంటోలో ఐఫా అవార్డ్స్ కి అటెండ్ అయి ముంబైకి వచ్చిన అనుష్క శర్మ దగ్గర లెక్క చూపని ట్యాక్స్ కట్టినట్లు, లెక్కలేని ఆభరణాలున్నాయని ముంబైలో కస్టమ్స్ అధికారులు తనని నిర్బంధించారు. విచారిస్తున్నట్లు కూడా సమాచారం. మరిన్ని వివరాలు రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, పూర్ణిమ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఐఫా అవార్డ్స్ ఫంక్షన్ కు హాజరై తిరుగు ప్రయాణంలో ముంబై ఎయిర్పోర్ట్ లో దిగగానే తన వద్ద కస్టమ్స్ అధికారులు చెక్కింగ్ లో కొంత వాల్యుబుల్ ఐటమ్స్, జ్యువెలరీ సంబంధించిన ఐటమ్స్ దొరికాయని, వాటికి సంబంధించిన సరైన ఆధారాలు ఏమీ లేకపోవడంతో ప్రస్తుతం కస్టమ్స్ అధికారులు అనుష్క శర్మను ప్రశ్నిస్తున్నట్లుగా ఇప్పటి వరకు మనకున్న సమాచారం. సహజంగా ఈ ఫంక్షన్స్, ఇలాంటి అవార్డ్ ఫంక్షన్స్ కు వెళ్లిన నటీనటులు అక్కడి నుంచి జ్యువెలరీ కొనుగోలు చేయటం కానీ లేదా బహుమతుల రూపంలో తీసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. వాటికి సంబంధించిన సరైన డాక్యుమెంట్స్ తోటి మళ్ళా తిరుగు ప్రయాణంలో ముంబైలో కస్టమ్స్ వాళ్ళకి అన్ని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా జరగనప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నటి అనుష్క శర్మ విషయంలో కూడా అదే పరిస్థితి ఎదురైనట్లు అనుకోవచ్చు మనం. కస్టమ్స్ అధికారులు ప్రస్తుతానికి ఆ ఐటమ్స్ అన్ని కూడా తన దగ్గర ఉన్న వాల్యుబుల్ ఐటమ్స్ అన్నిటి కూడా మొత్తాన్ని క్యాల్కులేట్ చేసి వాటికి సంబంధించిన ట్యాక్స్ కానీ లేదా డాక్యుమెంట్స్ కానీ అన్ని వెరిఫై చేసిన తర్వాత మాత్రమే అనుష్క శర్మని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి పంపించే అవకాశం ఉంది. పూర్ణిమ, అయితే రవిచంద్ర, ఇంతకు ముందు ఒక ప్రముఖ నటి విషయంలో కూడా ఇలానే జరిగింది. ఒక గిఫ్ట్, ఎంతో వాల్యుబుల్ గిఫ్ట్, తను ట్యాక్స్ కట్టకుండా ఆ గిఫ్ట్ ముంబైకి తెచ్చుకున్నట్లు, ఆ గిఫ్ట్ ని కూడా సీజ్ చేసినట్లు కూడా సమాచారం ఉంది. అయితే వీరికి ఈ విషయం తెలియదంటారా? ట్యాక్స్ కట్టాలి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలన్న విషయం. ఖచ్చితంగా ఇప్పుడు అబ్రాడ్ నుంచి వచ్చేవాళ్ళు అక్కడ ఏదైనా పర్చేజ్ చేసిన గిఫ్ట్ రూపంలో తీసుకున్న వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ తోటి రావాల్సి ఉంటుంది. అవి కస్టమ్స్ అధికారులకి ఖచ్చితంగా చూపించాల్సిన అవసరం ఉంది. ఆ విషయం బహుశా అనుష్క శర్మకు కూడా తెలిసి ఉండవచ్చు, లేదా పొరపాటున జరిగిందో, లేదా ఇవి అంత క్యాలిక్యులేట్ చేయరు, వాల్యుబుల్ కాదు అనుకొని పొరపాటున అనే ఆలోచనతో ఆవిడ ప్రయాణం అయి ఉండొచ్చు.
ఏదేమైనా ఈ నటీనటులు ఈ అవార్డ్ ఫంక్షన్స్ కి ఇలాంటి వేడుకలకు విదేశాలకు హాజరైనప్పుడు ఇలాంటి సంఘటనలు సాధారణంగానే జరుగుతూనే ఉన్నాయి. అయినా కొన్నిసార్లు కావాలని చేయొచ్చు లేదా పొరపాటున కావచ్చు, దానికి సంబంధించిన సరైన డాక్యుమెంట్స్ తీసుకురాకపోవటం ఇలాంటి ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. పూర్ణిమ, థ్యాంక్ యూ రవిచంద్ర. టొరంటోలో ఐఫా అవార్డ్స్ కి అటెండ్ అయ్యి ముంబై చేరుకున్న అనుష్క శర్మ దగ్గర లెక్క చూపని ఆభరణాలున్నాయని, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ లేవని ముంబైలో కస్టమ్స్ అధికారులు నిర్బంధించి విచారిస్తున్నారు. Ruchulu.com, making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.